జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. హిరణ్యాక్షుడు తపస్సు చేశాట. బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేశాడు. నాకు అమృతత్వాన్ని ఇవ్వవలసింది, అమరత్వాన్ని ఇవ్వవలసింది, చావు లేకుండా చేయవలసింది అన్నాడు. ఆయన ఇవ్వలేదు. ఇంక ఏవేవో కోరికలు కూడా కోరాడు. హిరణ్యాక్ష వరాలంటారు. నిజానికి హిరణ్యకశిపుడు భాగవతంలో రకరకాల వరాలు కోరాడు. ఏదో పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, భూమి మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, ఇట్లా నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, దేవతలు చంపకూడదు, గంధర్వులు చంపకూడదు, విద్యాధరులు చంపకూడదు, ఓ పెద్ద పట్టిక, ఓ పెద్ద లిస్ట్ అడిగాడు. అన్నింటికీ సరేనన్నాడు బ్రహ్మదేవుడు. అంటే ఎక్కడో చిన్న సందు ఉంటుంది, ఓ లూప్ హోల్ ఉంటుంది, దాంతో తర్వాత వాడిని కొట్టేస్తారు, అది తెలుసు బ్రహ్మదేవుడికి. హిరణ్యాక్షుడు ఇట్లాంటివి ఏవో అడిగాడు. సరేనన్నాడు. కానీ వాడికి ఇంకా నమ్మకం లేకపోయింది. నమ్మకం లేక వాడు వారాహీదేవిని గురించి తపస్సు చేశాట. చాలా విలక్షణమైనటువంటి కథ తంత్ర గ్రంథాలలో. వారాహి ఆమెను గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే వారాహి వచ్చింది. చిన్నమస్తా వజ్రవారాహి అంటారు బౌద్ధులు. దేవత కనిపించి హిరణ్యాక్షుడు అడిగాడు, అమ్మా నేను బ్రహ్మను గురించి తపస్సు చేశాను, చాలా వరాలు పొందాను, కానీ నాకు ఆయన అమరత్వం ఇవ్వలేదు, ఎన్నో వరాలు ఇచ్చాడు, అజేయ పరాక్రమాన్ని ఇచ్చాడు, నాకు సావు రాకూడదు, నువ్వైనా వరం ఇవ్వు తల్లి అంటే, ఆ వరం ఇవ్వటానికి బ్రహ్మకు ఎట్లా వీలు లేదో నాకు అట్లా వీలు లేదయ్యా, ఇవ్వటానికి లేదు, ఇంకేదన్నా అడుగు అన్నది ఆమె కూడా. అమ్మా నీవు తప్ప నన్నెవరూ చంపకూడదు, తథాస్తు అన్నది. నీవు కూడా నన్ను చంపకూడదు, తథాస్తు అన్నది. నీవు తప్ప నన్నెవరూ చంపకూడదు, తథాస్తు. నీవు కూడా నన్ను చంపకూడదు, తథాస్తు. ఈ రెండు ఎట్లా ఒకదాని కూడా పొసగవు కదా. వాడు అనుకున్నాడు, నాకు ఇంకా చావు లేదు అని అనుకున్నాడు. అంటే అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ధరించి యుద్ధం చేసి చంపాడు. ఇది ఎట్లా, అమ్మవారి ఇచ్చినటువంటి వరం దానికి భిన్నంగా ఉన్నది కదా అంటే భిన్నంగా లేదుట. ఏమన్నారు, అమ్మ చంపలేదు, పరమేశ్వరి జగన్మాత లలితాదేవి ధరించినటువంటి ఎన్నో అవతారాలలో వారాహి ఒకటి. వారాహి నారసింహి ఎన్నో అవతారాలు ధరించింది ఆవిడ. అన్నీ ఆమె రూపాలే. సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వా అభివదన్యదాస్తే, వేదం చెప్పినట్టుగా అన్ని రూపములు ఆమెవే. మరి అమ్మ చంపలేదు, ఎవరు చంపారు? వరాహమూర్తి చంపాడు. వరాహమూర్తి ఎట్లా చంపాడు? ఆమె స్త్రీ, ఆమె చంపలేదు, ఆమె యొక్క పురుషాకారం వచ్చి చంపింది కనుక వరానికి ఏమీ భిన్నం కాలేదు. ఇలా తంత్ర గ్రంథాలలో వరాహావతారాన్ని గురించి, వారాహీదేవిని గురించి చాలా విచిత్రమైనటువంటి ఓ సన్నివేశం ఉన్నది. అందువల్ల జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. అమ్మా నీవు ఆ వరాహము యొక్క దంష్ట్రవు నీవే, ఆ కోరవు నీవే. ఏ కోరతో ఆ పరమేశ్వరుడు వరాహమూర్తి భూమిని ఉద్ధరించాడో ఆ వరాహమూర్తికి శక్తినిచ్చిన దానివి నీవే, నీవే ఆ కోరవు అని అంటాడు శంకరుల వారు. ఇక్కడ ఇంకొక అంశం ఉన్నది. మురరిపు వరాహస్య భవతి అన్నాడు. మురరిపుని యొక్క రూపమైన వరాహము. మురరిపుడంటే ఎవరు? మురాంతకుడు. మురాంతకుడంటే మురుడనేటువంటి రాక్షసుణ్ణి చంపినవాడు. మురాసురుడు ఎప్పటివాడు? మురాసురుడు మొన్న వచ్చిన ద్వాపర యుగం నాటివాడు. ఈ ద్వాపర యుగంలో నరకాసురుడి యొక్క ప్రధాన సేనాపతి మురుడు. ఆ మురుణ్ణి చంపాడు. అట్లాంటప్పుడు తర్వాతి కాలంలో ఎప్పుడో వచ్చినటువంటి అవతారము యొక్క పేరును ఆది కాలములో వచ్చినటువంటి వరాహమూర్తితో కలపవచ్చునా? మురరిపు వరాహము అనొచ్చునా? విష్ణు వరాహము అనాలే, హరివరాహము అనాలే.
అది ఎట్లా అంటే కవులు పండితులు వాళ్ళు నిరంకుశులు, వాళ్ళు ఏమైనా వ్రాయవచ్చు. కానీ శంకరుల వారు మురరిపు అంటే విష్ణుమూర్తి యొక్క ఒక పర్యాయపదంగా స్వీకరించి వాడాడు అని చెప్పవచ్చు. ఓసారి ఏం చేస్తుంటారంటే కవులు పూర్వకాలంలో జరిగిన కథలలో కూడా తర్వాతి కాలపు అంశాలను జోడిస్తూ ఉంటారు. ఇప్పుడు అలసాని పెద్దన గారు ఉన్నారు, మనుచరిత్ర రాశాడు. మనుచరిత్రలో మురుధుని చేత చంద్రదూషణ చేయించాడు. చంద్రుని దూషిస్తూ ఏమంటారు వాళ్ళు అక్కడ ఉండే అప్సరసలు, వరుధిని గోవధము చేయు తొర్రకల దైవంబవు అన్నాడు. గోవధ చేసేటువంటి తొరకల యొక్క దేవుడివి నువ్వు అన్నాడు. ఎక్కడి తొరకలు, ఎక్కడి మహమ్మదీయులు, కృష్ణదేవరాయల కాలంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. మనుచరిత్ర ఎప్పటిది? 199 కోట్ల సంవత్సరాల కిందిది. అప్పటి పాత్ర చంద్రుణ్ణి దూషిస్తూ నువ్వు తొరకల దైవము అని అనటంలో ఔచిత్యం ఏమిటి? ఏదో పెద్ద ఆయన రాశాడు, ఏమంటాము. అలానే ఆ కథలలో కూడా అందులో అలసాని పెద్దన గారు చెప్తాడు, అందులో ఉండే పాత్ర ప్రబలుడు ఎప్పటివాడైనా మొట్టమొదటి మన్వంతరం తర్వాత ఇంకా స్వయంభవ మన్వంతరం అయిపోయి స్వారోజిష మన్వంతరం రాలే, అప్పటివాడు ఆయన. అంటే 199 కోట్ల సంవత్సరాల కింది వాడు ఇంచుమించుగా. తర్వాతి కాలంలో ఎప్పుడో సూర్యవంశంలో పుట్టాడు భగీరథుడు, గంగాదేవిని భూమి మీదకి తీసుకొచ్చాడు. అంటే ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత జరిగింది ఈ సూర్యవంశరాజుల కథ. రఘువంశం, రాముడు వీళ్ళందరూ త్రేతాయుగం నాటి వాళ్ళు. ఎన్నవ త్రేతాయుగమో ఇది, 23వ మహాయుగం అని అన్నారు. ఆయన అంటాడు, ప్రవరుడు హిమాలయాలకు వెళ్ళి భగీరథుడు తపస్సు చేసిన చోటును చూశాడు అన్నాడు. అసలు భగీరథుడు పుడితే కాబట్టికి నిండుంద పెన్నెరివేణి జడ్డగట్ట సగర్రుము మనుమండు తపముగై కొనిన్న చోటు, భగీరథుడు తపస్సు చేసినటువంటి చోటు చూశాడు అని అంటాడు. వల్ల రాచవాడలి కాక్షుకను వెచ్చకరీనల కనికరపు చోటు, పుచ్చడీకతనంబు పోవెట్టిగిరి కన్యపతి గొల్వనాయాసపడిన చోటు. ఈ చోట్లన్నీ అప్పటివి. తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటనలలోవి ఆ పూర్వకథకు జోడించారు. చేస్తుంటారు అట్లా పెద్దవాళ్ళు. ఇక్కడ ఏమిటనంటే మురరిపు అన్న చోట సామాన్యంగా విష్ణువు యొక్క ఒక రూపభేదంలాగా తీసుకొని అదొక పర్యాయపదంగా తీసుకొని శంకరుల వారు వాడినట్టుగా మనం స్వీకరించవలసి ఉంటుంది. అలా అవిద్యానాం అంతస్తిమిరమహిమిహిరద్వీపనగరీ. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానం ఎందుకు వస్తుంది? మాయ వల్ల ఆవరించబడినప్పుడు వస్తుంది. సత్యం ఏది? బ్రహ్మ పదార్థం. అది ఎట్లాంటిది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది సత్యం, అది జ్ఞానం, అది అనంతం, బ్రహ్మ యొక్క లక్షణం అది. అవిద్య అజ్ఞానం. అజ్ఞానం దేని యొక్క లక్షణం? మాయ యొక్క లక్షణం. మాయ చేత ఆవరించబడ్డాడు జీవుడు. ఆవరించబడి నేను ఫలానా అని అనుకుంటున్నాడు. నేను సుబ్బారావు, నేను పుల్లారావు, నేను ఎల్లారావును అని అనుకుంటున్నాడు. ఈ అనుకోవటం అంతా దేనివల్ల? మాయ వల్ల. మాయ పోతే తాను బ్రహ్మ పదార్థాన్ని అహం బ్రహ్మాస్మి. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగ నాహం ప్రాణో నాస్తి కర్మాన బుద్ధి దారాపత్యక్షేత్రవిత్తాదిదూర సాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ ఇంద్రియములను కాదు, నేను ఇవేమీ కాదు. ఈ భార్యలు, బిడ్డలు, ఈ ఆస్తులు, వీటన్నింటికీ దూరమైనటువంటి బ్రహ్మ పదార్థమును నేను శివోహం, నేను శివుణ్ణి. ఆ భావన కోసమే లలితా పరమేశ్వరి, ఆమె పరబ్రహ్మస్వరూపిణి, పరబ్రహ్మ మహిషి అని అంటారు శంకరాచార్యుల వారు. అక్కడికి వస్తున్నాం మనం.
అలాంటి ఆ అవిద్యను పోగొట్టేటువంటిది. అవిద్య పోతే ఏమవుతుంది? అవిద్య పోతే విద్య వస్తుంది. విత్ అంటే తెలుసుకోవటం. ఏమి తెలుసుకోవాలా? తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోవాలి. ప్రతివాడు బ్రహ్మ పదార్థమే, తాను బ్రహ్మమునే అన్న సంగతి తెలుసుకోవాలి. ఒకప్పుడు ఒక తరం కింద ఉమామేశ్వర పండిట్ అని చెప్పి గొప్ప వక్త, హిందూ మత వక్త ఉండేటువంటి వారు, గొప్ప వ్యక్తి ఆయన. ఒకరోజు ఆయన దేవుణ్ణి గురించి చెబుతున్నాడు, బ్రహ్మ పదార్థాన్ని గురించి చెప్తున్నాడు. చెప్తుంటే సభలో నుంచి ఒక కుర్రాళ్ళు లేచి నిల్చున్నాడు. ఏమండి, నాకు దేవుణ్ణి చూపిస్తారా? మీరు దేవుణ్ణి వర్ణిస్తున్నారు. దేవుడు ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు, నిరాకారుడు, సాకారుడు, నిర్గుణుడు, సగుణుడు, ఏవో రకరకాలవన్నీ చెబుతున్నారు. అనంతమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మము ఆకారాన్ని ధరిస్తే రాముడైనాడు, శివుడైనాడు, విష్ణువైనాడు అని మీరు చెబుతున్నారు. మాకంతా ఇదంతా కుదరదండి, నాకు దేవుణ్ణి చూపించాలి, చూపిస్తారా అన్నాడు. 3000 మంది 4000 మంది సభలో జనం ఉన్నారు. మధ్యలో లేచి కుర్రాడు అడుగుతుంటే ఆయన చాలా తెలివిగలవాడు, ప్రజ్ఞావంతుడు. ఆయన అన్నాడు, తప్పకుండా చూపిస్తాను అన్నాడు. ఎప్పుడేమిటి? ఇప్పుడే చూపిస్తా. చూపించండి. ఎవరికి చూపించాలయ్యా? నాకు చూపించాలే. కుర్రాడు, నాకు చూపించాలే. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇక్కడ నిల్చున్నాను. నువ్వు నాకు కనపడటం లేదు. నేను కనపడకపోవటం ఏంటండి? ప్యాంటు షర్టు ఇవన్నీ వేసుకున్నాను, కనపడకపోవటం ఏమిటి? నీ ప్యాంటు కనిపిస్తున్నది. ఆ ప్యాంట్ ఎవరిది? నీది. ప్యాంట్ ఎవరిది? నాది. ఆ చొక్కా ఎవరిది? నాది. ఈ తలకాయ ఎవరిది? నాది. ఈ కాళ్ళు ఎవరివి? నావి. ఈ చేతులు ఎవరివి? నీవి. అన్నీ నీ వస్తువులవి. నువ్వెక్కడున్నావు? నీ వస్తువులివి, నీ ఆస్తి, నీ హక్కు. నువ్వెక్కడున్నావు? నువ్వు కనిపించు, నీకు నేను దేవుణ్ణి చూపిస్తా. వాడు చాలా తెలివిగలవాడిని అనుకున్నాడు. అంతకంటే తెలివిగలవాళ్ళు ఉంటారు. తాడిదన్నేవాడు ఉంటే తరదన్నేవాడు ఉంటాడు అన్న సంగతి తెలుసుకోలేకపోయినాడు వాడు. ఇట్లా చాలామంది ఇట్లాంటివి వస్తుంటారు. రమణ మహర్షి దగ్గరికి వచ్చారు ఒకతను. వచ్చి, దేవుణ్ణి మీరు చూశారా అని అడిగాడు. అంటే వాడెవడు అన్నాడు ఆయన. వాడెవడు? దేవుడంటే నీ అభిప్రాయం ఏమిటి? కళ్ళు, చెవులు, కాళ్ళు, ముక్కు ఏదో ఉండే ఓ శూలం పట్టుకొని, ఓ జటాజూటం పెట్టుకొని ఉండేవాడనేనా? దేవుడికి నామం లేదు, రూపం లేదు, అది ఒక ఆకారం. అనంతమైనటువంటి చైతన్యానికి ఆకారం లేదు. ఆకారం లేని దాన్ని చూసావా అంటావేమిటి నువ్వు? ఇట్లా అంటే అవిద్య ఉండేటట్లయితే ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి రకరకాలుగా. ఆ అవిద్యను పోగొట్టే దేవత లలితాదేవి. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ. జడులైనటువంటి వ్యక్తులు, మూర్ఖులు, తెలియదు పాపం, అమాయకులు, అజ్ఞానులు, వీళ్లకు చైతన్యపు మకరందమును వర్షించేటువంటిది తల్లి. వాళ్లకు చైతన్యాన్ని కలిగిస్తుంది. వాడు అజ్ఞాని, వాడికి చదువు రాదు, వాడు మొద్దు, వాడికే తెలివితేటల్ని ఇస్తుంది తల్లి. తెలివి లేనివారు, చదువు రానివారు, వాళ్ళు దేవతలను ఉపాసించి వాళ్ళు జడులైనటువంటి వ్యక్తులు. వాళ్ళు జ్ఞానాన్ని పొందగలుగుతారు పరమేశ్వరి యొక్క దయ వల్ల. విద్యకు అధిదేవత ఎవరు? సరస్వతీదేవి. ఆ సరస్వతి ఎక్కడున్నది? లలితాదేవి యొక్క రూపమే ఆవిడ. శంకరుల వారు చెబుతారు, శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః. శరత్కాలపు వెన్నెలలాగా ఉంటుంది సరస్వతీదేవి. ఆమెను శరత్కాలపు వెన్నెలలాగా, శారదలాగా భావించవచ్చును అంటారు శంకరుల వారు. అంటే సరస్వతి ఆమె జడులకు చైతన్యాన్ని కలిగిస్తుంది. సరస్వతీదేవిని ఉపాసించి ఎందరో ఎన్నో అపూర్వమైనటువంటి దివ్య జ్ఞానాన్ని పొందగలిగారు. జడులకు చైతన్యాన్ని ఇస్తుంది ఆవిడ. దేవీ భాగవతంలో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడికి చదువు రాదు. చదువు ఎందుకు రాదు? వాడు శాపగ్రస్తుడు. వాడికి ఓ శాపం వచ్చింది.
వాళ్ళ నాయన ఉన్నాడు దేవదత్తుడు అని, ఆయనకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. నాకు సంతాన యోగం ఉన్నదా లేదా అండి? నీకు యోగం లేదు పో అన్నాడు ఆయన. నాకు పిల్లలు కావాలి. ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. ఓ మహర్షిని అడిగాడు, స్వామి నాకు పిల్లలు కావాలి అంటే, నీవు పుత్రకామేష్టి చెయ్యి పిల్లలు పుడతారు అన్నాడు. పుత్రకామేష్టి చెయ్యి పిల్లలు పుడతారు. మరి నాకు యోగం లేదు కదండి. యోగం ఉంటే వాళ్ళంతటి వాళ్లే పుడతారు. యోగం లేదు కనుకనే మంత్రం లేని యోగాన్ని పుట్టిస్తుంది. నువ్వు మంత్రం చెయ్యి, యజ్ఞం చెయ్యి అన్నాడు. ఆయన యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం అంటే సామాన్యం కాదు. హోమాలు ఉంటాయి, జపములు ఉంటాయి, పూజలు ఉంటాయి, వేద పఠనం ఉంటుంది, ఎన్నో ఉంటాయి. జరుగుతున్నది యజ్ఞం. ఒకరోజు గోభిలుడు అనేటువంటి వేద పండితుడు, ఆయన వేదం చదువుతున్నాడు, పొరపాటున తప్పు స్వరం చదివాడు ఒక చోట. ఈయన కోపం వచ్చింది దేవదత్తుడు. ఈయన మంచి పండితుడు, చదువుకున్నవాడు. నేను సంతానార్థినై యజ్ఞం చేస్తుంటే నువ్వు స్వరం తప్పు చదివావు, ఫలితం ఎట్లా వస్తుంది నాకు అని ఆక్షేపించాడు. అందరూ పండితులు ఉన్నారు చుట్టూ, హోమాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు. ఆయన అన్నాడు, నేను ఏదో ఎండ వల్ల, అలసట వల్ల కొంచెం తప్పు చదివానే అనుకో, 10 మందిలో నన్ను అవమానిస్తావుటయ్యా. ఎవరన్నా తప్పు చేస్తే విడిగా పిలిచి, ఏకాంతంగా పిలిచి, ఈ తప్పు చేసావు, ఇక ముందు చేయొద్దని చెప్పాలి. ఇక 10 మందిలో అవమానించావు నన్ను, నీకు మూర్ఖుడుగు పుత్రుడు పుట్టుడుగాక అని చెప్పించాడు. వస్తే పాపం బాధపడ్డాడు. స్వామి, మీరు ఇచ్చిన శాపం ఒక వరం కూడా. పిల్లలు పుడతారో లేదో అనుకుంటున్నా. ఇప్పుడు మూర్ఖుడుగా పిల్లలు పుట్టునుగాక అన్నాడుగా, అంటే ఒకడు పుడతాడుగా, వాడు పుడతాడు. అయితే వాడు మూర్ఖుడైతే ఎట్లా స్వామి? వేద పండితుల కుటుంబం మాది అన్నాడు. కాళ్ళ మీద పడితే ఆయన కరిగిపోయినాడు. దాంట్లో విప్రుని అలుకయు తృణ హుతాశనంబు దీర్ఘగునే అంది పురాణాలలో. బ్రాహ్మణుడికి వచ్చిన కోపము గడ్డి కంటుకున్న నిప్పు ఎక్కువసేపు ఉండదుట, పోయింది. సరేనయ్యా, పుడతాడు, కొంతకాలం వాడు జడునిగా ఉంటాడు, చదువు రాదు, తర్వాత అమ్మవారి దయ వల్ల వస్తుందిలే పో అన్నాడు. ఆ పిల్లవాడు పుట్టాడు. వాడికి ఒడుగు చేశారు, చదువు చెప్పిస్తున్నారు, చదువు రాదు, బుర్రకి ఎక్కదు, ఏది గుర్తుండదు, ఏమీ రాదు. వాడు అన్నాడు, నాన్నగారు నేను విన్నాను, శాపం వల్ల నాకు చదువు రాదని తెలిసింది, ఇంకా నాకు చదువు రాదు, చదువు రాకుండా మన కుటుంబంలో ఎట్లా, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను, దేవతల వరం సంపాదిస్తాను అన్నాడు. అంటే సరే నాయన అన్నాడు. వాడు నిజమే మాట్లాడేవాడు, అబద్ధం మాట్లాడేవాడు కాదు, అదొక దీక్షగా పెట్టుకున్నాడు. అందుకని వాడిని అందరూ సత్యవ్రతుడు అన్నారు. వాడు ఒక చోట ఒకరోజు ఉంటే ఒక అడవి పంది ఒక వేటకాడి బాణం చేత దెబ్బతిని అరుస్తూ ఆక్రోశిస్తూ వచ్చింది. అది వెళ్ళి ఒక పొదలో దాక్కుంటే ఆ పొదను చూశాడు ఈ సత్యవ్రతుడు. కాసేపటికి కోయవాడు వచ్చి, ఏమండి ఓ సత్యవ్రత, నువ్వు నిజం తప్ప అబద్ధం చెప్పవని మా అందరికీ తెలుసు. నేను దెబ్బేసినటువంటి బాణం వేసినటువంటి అడవి పంది ఇటు వచ్చింది, దాన్ని ఎక్కడో ఇక్కడే దాక్కొని ఉంటుంది. నేను దాన్ని చంపి దాని మాంసం కొంత అమ్మి కొంత అట్టి పెట్టుకొని నా కుటుంబాన్ని గడుపుకోవాలా, మీరు దయచేసి ఆ అడవి పంది ఎక్కడ దాక్కున్నదో చెప్పండి అన్నాడు. అంటే చెప్తే చంపుతాడు, చెప్పకపోతే అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, నిజం చెబితే చంపుతాడు. అందుకని అన్నాడు, యా పశ్యతి న సాబ్రూతే యా బ్రూతే సా న పశ్యతి అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః. ఓ బోయవాడా, ఓ వ్యాధుడా, చూచిన దానికి మాట్లాడే శక్తి లేదు. చూచింది కన్ను, మాట్లాడేది నోరు, దానికి శక్తి లేదు. యా బ్రూతే సా న పశ్యతి, ఏది మాట్లాడుతుందో దానికి చూచే శక్తి లేదు. అందువల్ల మాటిమాటికి నన్ను అడుగుతావేమిటయ్యా, నేనేం చెప్పగలుగుతాను అన్నాడు.
అంటే నువ్వు మాట్లాడేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు లేండి అన్నాడు. వాడు వెళ్ళిపోయినాడు. ఈసారి ఈ అడవి పంది వెళ్ళిపోతే ఆ అడవి పంది యొక్క బాధాభరితమైన ఆక్రోశంలో అతడికి ఐం ఐం ఐ ఐ ఐ అని వినిపించిందిట. ఆ ఐ అని వినిపిస్తే ఆ ఐకారాన్ని అతడు మనస్సులో ధ్యానిస్తున్నాడు. కాసేపటికి సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. తెల్లగా పరమేశ్వరి శారద నీరదేందు ఘన సారపటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను అని పోతన గారు అన్నట్టుగా ఆ దేవి సాక్షాత్కరించి, నాయనా నేను చాలా సంతోషించాను రా, నీవు బిందువు లేకుండా, బిందువు ఐమ్మనంటే కానీ నా శక్తి నా బీజం, నువ్వు బిందువు లేకపోయినా నేను సంతోషించాను అయ్యన్నందుకు, నీ భూత దయకు సంతోషించాను, నీకు మేధాశక్తిని ఇస్తున్నాను, జ్ఞానాన్ని ఇస్తున్నాను, నువ్వు మహాపండితుడు అవుతావు అని వరం ఇచ్చింది. జడుడైనటువంటి సత్యవ్రతుడు ఆ రకంగా అతడు వేదవేత్త అయినాడు, పండితుడైనాడు. జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనికా, దరిద్రులకు చింతామణి నిధి ఆమె. కోరినటువంటి ధనాన్ని, కోరినటువంటి మణి రత్నములను అన్నింటినీ కూడా ఇస్తుంది ఆవిడ. ఆమెను ఉపాసిస్తే ఆమె ఉండేదే చింతామణి గృహము. చింతామణి గృహంలో ఉంటుంది ఆవిడ. పూర్వకాలంలో ఇంటికి పేరు చింతామణి గృహం అని పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పెట్టుకోవచ్చు. కానీ అక్కడ మణులుంటాయి, కోరిన కోరికలు తీర్చేటువంటి మణులన్నీ స్థగితములై ఉంటాయి అక్కడ గోడల మీద. అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు గారుడ మణులను, గారుడ రత్నములను తమ గోడల మీద పెట్టుకుంటారట. ఎందుకు అనంటే ఎక్కడైతే గారుత్మత మణులు ఉంటాయో అక్కడికి పాములు రావు. అడవుల్లో పాములు ఉంటాయి, అక్కడ గరుడ పచ్చలు కనుక ఉండేట్టయితే రావుట. అందుకే అల్లసాని పెద్దన గారు వరూధిని ఉన్నటువంటి భవనాన్ని గురించి చెప్తూ, భవనంబున్ గారుడోత్కీర్ణమున్ తావుల్ క్రేవలు జల్లు ఉండేటువంటి పూల నొప్పు ఒక్క భవనంబున్ గారుడోత్కీర్ణమున్, ఆ పూలతో ఒప్పేటువంటి పూవుందావుల నొప్పు ఒక్క భవనంబున్ గారుడోత్కీర్ణమున్. అటువంటి గారుడోత్కీర్ణమైన భవనాలను అడవుల్లో సంపన్నులైన వ్యక్తులు పెట్టుకొని పాముల భయం లేకుండా ఉండేటువంటి వాళ్ళుట. అలా మణుల యొక్క ప్రభావం అసామాన్యమైనటువంటిది. పరమేశ్వరి చింతామణి నిధి ఆవిడ. కోరినన్ని చింతామణుల యొక్క నిధులున్నాయి, ఆ నిధులను ప్రసాదిస్తుంది ఆవిడ. అటువంటి తల్లి ఆ జగన్మాత త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణా ఏవ నిపుణౌ. అమ్మా, లోకములన్నీ శరణు వేడటానికి, శరణు పొందటానికి తగినటువంటి తల్లివి నీవు. ఇతర దేవతలు తమ రెండు చేతులలో వర అభయముద్రలు ధరించి చాలామంది ఉంటారు. అవి ఏమీ లేకుండానే, వాటి అభినయం లేకుండానే నేను వరములు ఇస్తాను, నేను అభయం ఇస్తాను అని అభినయించి చూపించవలసినటువంటి అవసరం నీకు లేదు తల్లి. భయం నుండి రక్షించటానికి కానీ, ఎంత పెద్ద కోరికనైనా తీర్చటానికి కానీ నీ పాదములే సమర్థములైనటువంటివి. అందువల్ల నీకు వాటితో, ఆ వరాభయములతో, ముద్రలతో పనే ఉన్న తల్లి. అన్య దైవతములుందురు అభయవరద ముద్రలతో ఆ అభినయమింతలేక అలరారుచునుందువీవు భయము నుండి కాని సకల వాంఛాఫలమొసగని చరణములే శరణములు సమర్థములు నిపుణములు. మా నీ పాదపద్మాలు అన్నింటినీ వరాలను ఇస్తాయమ్మా, అన్ని భయాలను కూడా పోగొడతాయి. హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం మునత్వా
రతినయన లేహ్యేన వపుషాం మునీనామభ్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మా, జగన్మాతవు నువ్వు, త్రిపుర సుందరివి. నమస్కరించేటువంటి జనులకు సౌందర్యాన్ని, తేజస్సును ప్రసాదించే తల్లివి. నిన్ను ఆరాధించి పూర్వము విష్ణుమూర్తి రాక్షసులను మోహింపజేయటానికి మోహిని అవతారాన్ని ధరించి శివుణ్ణి కూడా మోహింపజేశాడు. ఆయన త్రిపురవైరిని కూడా క్షోభింపజేశాడు. అనంగుడైనటువంటి మదనుడు నిన్ను అర్చించి రతీదేవి లోచనములకు ఆనందం గొల్పేటువంటి శరీరంతో మహనీయులైన మునులను కూడా మోహింపజేస్తూ ఉన్నాడు. ఇక్కడ విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని పరమేశ్వరి యొక్క అనుగ్రహం వల్లనే అంత అందమైనటువంటి మూర్తిని పొందగలిగాడు అని శంకరుల వారు చెప్తున్నారు.